ఫ్రెండ్స్, నేను నజీర్ మీరు చూస్తున్నారు టెక్ రిపోర్ట్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియో వచ్చేసి మనం ఏసూస్ వివోబుక్ ప్రో 15 OLED. ఇది వచ్చేసి ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ యూజర్స్కి అనమాట. ఎవరైతే ఒక స్టూడెంట్ కోసం అండ్ యాజ్ వెల్ యాజ్ మీరు ఒక కంటెంట్ క్రియేషన్ లాంటివి లేదా లిటిల్ బిట్ వీకెండ్ గేమింగ్ అనుకుంటే మాత్రం మీకు చాలా యూస్ఫుల్ అయితే అవుతుంది. ఎస్పెషల్గా సివిల్ స్టూడెంట్స్ లేదంటే మెక్ స్టూడెంట్స్ ఇట్లాంటి వాళ్ళకి యూస్ఫుల్ అయ్యే వీడియో. లేదు మీరు ప్యూర్లీ సిఎస్సి స్టూడెంట్ ఇట్లా అనుకుంటే మాత్రం ఎటువంటి కంటెంట్ క్రియేషన్ లేదనుకుంటే మీరు ఇప్పుడు ఈ వీడియో స్కిప్ చేసేయచ్చు. ఇది పర్టికులర్ యూజర్స్కి చాలా యూస్ఫుల్ వీడియో అయితే అవుతుంది. సో దీనైతే మనం సేల్లో పర్చేస్ చేసాం, చాలా తక్కువ ప్రైస్కి అయితే పర్చేస్ చేస్తాం. మీరు కూడా అంత తక్కువ ప్రైస్కి పర్చేస్ చేయాలంటే డీల్స్ వచ్చినప్పుడు మన డీల్స్ ఛానల్ పోస్ట్ చేస్తూ ఉంటాం. బెటర్ వెళ్ళి జాయిన్ అవ్వండి, డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది. పని చేయకపోతే టీఆర్టీ డీల్స్ ఉంటుంది, ప్రీమియం డీల్స్ బ్రో అని చెప్పేసి ఇంకో ఛానల్ అయితే ఉంటుంది. రెండింటిలో జాయిన్ అవ్వండి. టీఆర్టీ డీల్స్లో ఎప్పుడు అన్ని పోస్ట్ చేస్తూ ఉంటాం, ప్రీమియం డీల్స్లో కేవలం టెక్నాలజీ డీల్స్ పోస్ట్ చేస్తాం. ఆప్షన్ ఈస్ యువర్స్. సో ఫస్ట్ మన బాక్స్ కంటెంట్ చూస్తే మనకి అడాప్టర్ అయితే ఉంటుందన్నమాట. 150 వాట్ అడాప్టర్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ దాంతోపాటు ఒక పవర్ కార్డ్ ఉంటుంది. అండ్ ఆ తర్వాత మనం చూసినట్లయితే యూజర్ మాన్యువల్ ఉంటుంది. అండ్ ఫైనల్గా మనకి ల్యాప్టాప్ ఇదే. సో యాజ్ యూజువల్ ఏసూస్ అన్నిట్లో సేమ్ టైప్ ఆఫ్ లుక్స్ అయితే ఉంటుంది. ఇది కూడా మీకు ఆల్మోస్ట్ సిమిలర్ టు ఏసూస్ వివోబుక్ S15 OLED సేమ్ టైప్ ఆఫ్ లుక్ అయితే ఉంటుంది. ఇది వచ్చేసి మనకి S15 OLED. సో సేమ్ మీకు సిమిలర్ అయితే ఉంటుంది. మీకు ఎక్కడ పెద్ద మేజర్ డిఫరెన్స్ అయితే చూడడానికి ఉండదు, అంతే. అండ్ పెద్దగా మాట్లాడడానికి కూడా ఏముండదు. మీకు కొంచెం లుక్స్ చాలా బాగుంటుంది. అండ్ కాకపోతే కొంచెం హెవీగా ఉంటుంది ఇది మీకు, ఎందుకంటే ఇందులో డెడికేటెడ్గా జీపీయూ వస్తుంది కాబట్టి కొంచెం హెవీగా ఉంటుంది. అండ్ 15.6 ఇంచెస్ డిస్ప్లే కాబట్టి కొంచెం హెవీ అని అయితే అనిపిస్తుంది. బట్ ఓవరాల్గా డిజైన్ చూడడానికి అయితే బాగుంటుంది. వెంటిలేషన్ యాజ్ యూజువల్ మీకు బాటమ్ ఎయిర్ ఇంటేక్ అయితే ఉంటుందన్నమాట. అండ్ మీకు ఎగ్జాస్ట్ వచ్చేసి హింజ్ దగ్గర అయితే ఉంటుంది. అండ్ ఇక ఆ తర్వాత బెజల్స్ చూసినట్లయితే మీకు వెరీ థిన్ బెజల్స్, 2 సైడ్స్ కూడా. టాప్లో లిటిల్ బిట్ ఉంటుంది అండ్ బాటంలో లిటిల్ బిట్ అయితే ఉంటుంది. దట్స్ క్వైట్ కామన్. బెజల్స్లో కూడా పెద్ద ఇష్యూ అయితే లేదు. అండ్ బిల్డ్ క్వాలిటీ విషయానికి వస్తే మాత్రం మనకి ఇది వచ్చేసి మిలిటరీ స్టాండర్డ్స్తో వస్తుందన్నమాట. ఏదైతే లిడ్ ఉందో లిడ్ అనేది మీకు మెటల్ లిడ్తో వస్తుంది. రిమైనింగ్ అంతా మీకు ఏబిఎస్ బాడీతో వస్తుందన్నమాట. బిల్డ్ క్వాలిటీలో నాకు ఎక్కడ మేజర్ ఇష్యూ అనేది అనిపించలేదు ఇన్ఫ్యాక్ట్. అండ్ హింజ్ క్వాలిటీ విషయానికి వస్తే మాత్రం మీరు చూడొచ్చు 180 degrees హింజ్ వస్తుంది. మీరు టోటల్గా మీరు హింజ్ని ఇలా అయితే పెట్టచ్చు అనమాట. 180 degrees హింజ్ అయితే వస్తుంది. సో బట్ హింజ్ని హ్యాండిల్ చేసేటప్పుడు ఎంత బెటర్ బిల్డ్ క్వాలిటీ ఉన్నా కేర్ఫుల్గా హ్యాండిల్ చేయండి, మిడిల్ నుంచి హ్యాండిల్ చేయండి, మీకు ఎప్పటికీ పెద్ద ఇష్యూ రాదు. అండ్ ఫ్లెక్స్ విషయానికి వస్తే మాత్రం బాడీ ఫ్లెక్స్ అయితే అంత పెద్దగా అయితే లేదు, కానీ మీకు కీబోర్డ్ దగ్గర అండ్ లీడ్ దగ్గర మీకు మైనర్ ఫ్లెక్స్ చూడడానికి ఉంటుంది. అండ్ స్క్రీన్ ఫ్లెక్స్ అయితే ఉంటుందండి. ఖచ్చితంగా స్క్రీన్ మీరు కేర్ఫుల్గా హ్యాండిల్ చేయండి. చెప్పినట్టుగా మీరు ఇలా మాత్రమే ల్యాప్టాప్ని ఓపెన్ చేయాలి. అండ్ మీకు హింజ్ క్వాలిటీ చూడొచ్చు, సింగిల్ హ్యాండ్తో మీరు హ్యాండిల్ అయితే చేయొచ్చు. అండ్ ఇక వెయిట్ విషయానికి వస్తే మాత్రం మీకు ఇది దగ్గర 1.8 kgs వెయిట్ ఉంటుంది. విత్ గ్రాఫిక్ కార్డ్ కలిపి మీకు 1.8 kgs వెయిట్ అంటే మాత్రం ఇట్స్ ఎ గుడ్ థింగ్. ఖచ్చితంగా వెయిట్ బ్యాలెన్స్ అనేది బాగా చేశారని చెప్పుకోవచ్చు. అండ్ ఇక ఫిజికల్ ఓవర్వ్యూలో భాగంగా మనం పోర్ట్స్ చూసినట్లయితే రైట్ సైడ్ మనం చూసినట్లయితే మనకి మెయిన్ పవర్ కనెక్టర్ అయితే ఉంటుంది. అండ్ ఆ తర్వాత మనకి ఒక సూపర్ స్పీడ్ పోర్ట్ Type-A పోర్ట్ అయితే ఉంటుంది అనమాట. 3.2 Gen 1 పోర్ట్ అయితే ఒకటి ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఆ తర్వాత మనకి Type-C Thunderbolt 4 పోర్ట్ అయితే ప్రొవైడ్ చేస్తారు, విచ్ ఇస్ వెరీ గుడ్ థింగ్. ఖచ్చితంగా చాలా యూస్ఫుల్ పోర్ట్ ఇది. SD కార్డ్ రీడర్ ఉంటుంది అండ్ ఆడియో జాక్ అయితే ఉంటుంది. లెఫ్ట్ సైడ్ మనం చూసినట్లయితే మనకి USB 2.0 పోర్ట్స్ 2 అయితే ప్రొవైడ్ చేశారు. ఇంకా 2.0 ఏంటో వీళ్ళు అప్గ్రేడ్ కావాలి. అండ్ LEDs అయితే ఉన్నాయన్నమాట 2. అండ్ మనకి నోటిఫికేషన్స్ అండ్ ఛార్జ్ చేసినప్పుడు మీకు LEDs అయితే ఉంటుంది. సో ఫింగర్ ప్రింట్ సెన్సార్ వచ్చేసి మీకు పవర్ బటన్లో ఇచ్చారన్నమాట. అక్కడ నుంచి అయితే మీరు చాలా ఈజీగా యాక్సెస్ అయితే చేయొచ్చు. మీకు ఎక్కడా కూడా రికగ్నైజేషన్లో పెద్ద ఇష్యూ అయితే ఉండదు. ఆరామ్సే మీకు ఫాస్ట్గా అయితే అన్లాక్ అయితే అవుతుంది. అండ్ ఇక ఆ తర్వాతకి కీబోర్డ్ విషయానికి వస్తే మాత్రం ఫుల్ సైజ్ కీబోర్డ్ ఇచ్చారు, మంచి విషయం ఇది. సో ఫుల్ సైజ్డ్ బ్యాక్లైట్ కీబోర్డ్ అయితే ఇచ్చారు. బ్యాక్లైట్ మీరు అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. కీస్ క్వాలిటీ అంతా బాగుంది, ఫీడ్బ్యాక్ కూడా సాలిడ్గా ఉంది. బట్ వన్ థింగ్ ఏంటంటే మీకు కీస్ చుట్టూ మనకి ఏదైతే ఫ్రేమ్ ఉంటుందో ఫ్రేమ్ దగ్గర కొంచెం గ్యాప్ ఎక్కువ అయితే అనిపించింది నాకు. సో దట్ డస్ట్ ఏమైనా ఉంటే మాత్రం చాలా ఈజీగా ఇన్సైడ్ వెళ్ళడానికి ఛాన్స్ అయితే ఉంది. కీ క్యాప్స్ అనేది కొంచెం లోపలికి నిచ్చున్నా పోయేది, లేదంటే గ్యాప్ కొంచెం తగ్గించినా పోయేది. ఒకవేళ మీరు కొంచెం డస్ట్ ఉన్న ప్రదేశంలో ఉంటే దీనిపైన ఏదైనా కవర్ లాంటివి యూజ్ చేయడానికి అయితే ట్రై చేయండి. అదొకటైతే నాకు ఇష్యూ అయితే అనిపించింది. మేబీ తొందరగా డస్ట్ అయితే లోపలికి వెళ్ళే ఛాన్స్ అయితే ఉంటుంది. ట్రాక్ ప్యాడ్ విషయానికి వస్తే మాత్రం వెరీ బిగ్ ట్రాక్ ప్యాడ్, వైట్ ట్రాక్ ప్యాడ్ అండ్ మంచి పొజిషన్లో ఇచ్చా. నాకు ఎక్కడ ఇష్యూ అయితే అనిపించలేదు. ప్రెసిషన్ ఎవ్రీథింగ్ బాగానే ఉందని చెప్పుకోవచ్చు. అండ్ డిస్ప్లే విషయానికి వస్తే మనకి మెయిన్ హైలైట్, వన్ ఆఫ్ ది హైలైట్ ఇదే అని చెప్పుకోవచ్చు. OLED డిస్ప్లేతో వస్తుందన్నమాట. ఇది మనకి 15.6 inches ఫుల్ HD OLED డిస్ప్లే అయితే యూజ్ చేశారు. 600 nits బ్రైట్నెస్ అయితే ఉంటుంది. అండ్ రెస్పాన్స్ టైం కనుక మనం చూసినట్లయితే 0.2 milliseconds రెస్పాన్స్ టైం అయితే ఉంటుంది. చాలా ఫాస్ట్గా రెస్పాండ్ అయితే అవుతుంది మీకు డిస్ప్లే అనేది. అండ్ 84% స్క్రీన్ టు బాడీ రేషియో ఉంటుంది. అంటే మీకు బెజల్స్ మీరు చూడొచ్చు థిన్నర్గా ఉంటాయి అన్నమాట సైడ్స్ అనేవి. అండ్ ఇక ఆ తర్వాతకి 100% DCI P3 కలర్ క్యామెరాతో వస్తుంది. మీరు ఒకవేళ వీడియో ఎడిటరో లేకపోతే మీరు ఏమన్నా
కలర్ గ్రేడింగ్ వర్క్స్ లైక్ ఫోటోషాప్ లాంటి ఫొటోస్ ఎడిట్ ఇట్లాంటివి చేస్తుంది మాత్రం మీకు యాక్యురేట్ కలర్స్ అయితే చూపిస్తుంది. 100% DCI P3 కలర్ గ్యామెట్ ఉంది కాబట్టి ప్యాంటోన్ వ్యాలిడేటెడ్ కూడా ఉంది అండ్ TUV సర్టిఫైడ్. మీ కళ్ళకి ఇబ్బంది లేకుండా బ్లూ లైట్ని కూడా కట్ చేస్తుంది. అండ్ ఓవరాల్గా డిస్ప్లే గురించి చెప్పాలంటే వన్ వర్డ్, వెరీ గుడ్ డిస్ప్లే, పంచియర్ డిస్ప్లే అండ్ బ్రైటెస్ట్ డిస్ప్లే. మీకు డిస్ప్లేలో పెద్ద కంప్లైంట్సే ఉండవు, ఓలెడ్ డిస్ప్లే కాబట్టి చాలా బాగుంటుంది. బట్ కాకపోతే ఇట్స్ ఏ ఓలెడ్ డిస్ప్లే కాబట్టి మీకు రిఫ్లెక్షన్ అయితే ఉంటుంది. మీరు ఇలా చూడగానే ఇట్లాంటి లైట్స్ ఏమైనా పడితే మాత్రం మీకు రిఫ్లెక్ట్ అయితే అవుతుంది అన్నమాట. సో రిఫ్లెక్షన్ ఒకటైతే చూసుకోండి, అంతకుమించి మీకు ఎక్కడ ఇష్యూ ఉండదు. అండ్ స్పీకర్స్ విషయానికి వస్తే మాత్రం మనకి హార్మన్ కార్డన్ స్పీకర్స్ అయితే యూజ్ చేస్తారు. ఒకసారి సౌండ్ క్వాలిటీ అనేది మీకు క్లియర్ క్లారిటీ వస్తుంది. చూసారు కదా, సౌండ్ క్వాలిటీ పర్లేదు, డీసెంట్ అనఫ్ అనేది చెప్పుకోవచ్చు. నాకు ఎక్కడ మేజర్ ఇష్యూ అయితే లేదనిపించింది. అండ్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే మెయిన్ CPU విషయానికి వస్తే మాత్రం మనకి ఇందులో వచ్చేసి i5 12th జనరేషన్ ప్రాసెసర్ 12450H అయితే యూజ్ చేశారు. దీని క్లాక్ స్పీడ్ మనం చూసినట్లయితే అప్ టు 4.4 GHz అయితే ఉంటుంది. అండ్ అలా మనకి ఇందులో 8 cores 12 threads అయితే చూడడానికి ఉంటుంది. ఓవరాల్గా ఒక మంచి CPU అని చెప్పుకోవచ్చు. ఇది పవర్ఫుల్ CPU అండ్ మెయిన్ కాంబినేషన్ దీంతో పాటు వచ్చింది GPU అనమాట. NVIDIA RTX 3050 అయితే యూజ్ చేశారు. సో దీన్ని యూజువల్గా RTX 3050 35 నుంచి 80 వరకు అయితే ఉంటుంది TGP అనేది. రైట్ వీళ్ళు యూజ్ చేసిన దీనికి వచ్చేసి మనకి 36 watts అయితే ఉంది. బేస్ అని చెప్పుకోవచ్చు, బేస్ వేరియంట్ ఆఫ్ 3050 అని చెప్పుకోవచ్చు. సో దీన్ని వాళ్ళు కొంచెం ప్రమోట్ అయితే చేసుకుంటారు. 4GB VRAMతో వస్తుంది ఇది. ఓవరాల్గా దీని బెంచ్ మార్క్స్ ఒకసారి వినండి, మీకు ఒక క్లియర్ క్లారిటీ వస్తుంది. బెంచ్ మార్క్స్ చూసినట్లయితే మనకి Cinebench R23 వచ్చినట్లయితే మనకి 1562 సింగిల్ కోర్లో వస్తే మల్టీ కోర్లో 7858 అయితే వచ్చింది. Geekbench వైజ్ స్కోర్స్ కనుక మనం చూసినట్లయితే సింగిల్ కోర్లో 1622 వస్తే మల్టీ కోర్లో 8489 అయితే వచ్చింది. అండ్ PC Mark 10 స్కోర్స్ కనుక మనం చూసినట్లయితే 6197 అయితే వచ్చింది. ఖచ్చితంగా వెరీ గుడ్ స్కోర్స్, ఎస్ వెరీ గుడ్ స్కోర్స్ అయితే వచ్చింది బికాస్ ఆఫ్ GPU అండ్ బెటర్ GPU అండ్ బెటర్ CPU. ఓన్లీ CPU అయితే ఇంత అయితే మీకు PC Mark స్కోర్స్ అయితే రావు. సో దట్ మీన్స్ మీకు ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ పర్ఫార్మెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. ఇది ఈ ప్రైస్ రేంజ్లో ఖచ్చితంగా వాల్యూ ఫర్ మనీ అనేది చెప్పుకోవచ్చు పర్ఫార్మెన్స్ అనేది. అండ్ ఆఫ్ కోర్స్ ఇంకా GPU యూస్ చేస్తారు కాబట్టి గేమింగ్ టెస్ట్ చేయకుండా ఉంటాం, ఆబ్వియస్లీ టెస్ట్ చేస్తాం. మీకు GTA కనుక చూసినట్టయితే GTA 5 అనేది వెరీ హై సెట్టింగ్స్లో పెట్టుకుంటే మీకు కాన్స్టెంట్గా మీకు 60 FPS అయితే వస్తుంది. ఒకవేళ మీరు హై సెట్టింగ్స్లో పెట్టుకుంటే మాత్రం మీకు 85 FPS అయితే కాన్స్టెంట్గా వస్తుంది అన్నమాట. సో దట్ వెరీ గుడ్ పర్ఫార్మెన్స్ అని చెప్పుకోవచ్చు. అండ్ అదే RDR2 చూసినట్లయితే మీకు అల్ట్రా సెట్టింగ్స్లో వచ్చేసి మీకు 50 to 60 మధ్యలో మీకు ఫ్రేమ్ రేట్ అయితే వస్తుంది అనమాట. ఖచ్చితంగా గేమింగ్ ఎక్స్పీరియన్స్ బాగానే ఉంటుంది. ఖచ్చితంగా వీకెండ్ గేమ్స్ కానీ ఎవ్రీడే ఆడుకోవాలనుకున్నా మీకు 10 ఇష్యూ ఉంటుంది. మరీ గంటల తరబడి ఆడతానంటే మాత్రం దీని అయితే రికమెండ్ చేయను. స్టూడెంట్ ఎప్పుడో ఒకసారి ఆడతారనుకుంటే మాత్రం ఓకే. మెయిన్గా ఇది కంటెంట్ క్రియేషన్కి, ఒకవేళ మీరు వీడియో ఎడిటింగ్ ఇట్లాంటివి చేస్తున్నారట్లయితే ఇది మాత్రం మీకు ఇక్కడ స్క్రీన్ మీద చూపిస్తాను. ఒక 10 minutes 4K ఫుటేజ్ రెండర్ చేస్తే మీకు ఎంత టైం పడుతుంది, 20 minutes ఎంత టైం పడుతుంది, విత్ లట్స్ వితౌట్ లట్స్ ఇవన్నీ అయితే మీకు ఇక్కడైతే చూపిస్తాను. సో ఇంత టైం అయితే మీకు పడుతుంది అన్నమాట. ఖచ్చితంగా ఒక కంటెంట్ క్రియేషన్కి, ఒక బేసిక్ గేమింగ్కి మీరు దీని మీద అయితే ఒక లుక్ వేయచ్చు. అండ్ థర్మల్ సంగతి ఏంటన్నా ఇవన్నీ బాగానే ఉన్నాయి. స్టూడెంట్ ల్యాప్టాప్లో GPU ఇవ్వగానే సంబరంగా థర్మల్స్ అనేవి థర్మల్స్ వెరీ గుడ్. థర్మల్స్ నాకు ఎక్కడ ఇష్యూ అయితే అనిపించలేదు. అఫ్కోర్స్ మీకు బయట హీట్గా అనిపించవచ్చు కానీ ఇంటర్నల్గా థర్మల్స్ అనేది అరౌండ్ 70 to 80 మధ్యలోనే ఉంది తప్పితే ఎంత హెవీ టాస్క్ అయినా మీకు థర్మల్స్ అనేది హెవీగా అయితే లేవు. సో ఖచ్చితంగా అదొక మంచి విషయం. అండ్ ఫుల్ HD వెబ్ కెమెరా అయితే ప్రొవైడ్ చేశారు విత్ షట్టర్. సో కెమెరా క్వాలిటీ ఒకసారి ఇక్కడ చూపిస్తాను మీకు, సేమ్ లైటింగ్ కండిషన్లో కెమెరా క్వాలిటీ ఎలా ఉందనేది. సో మీరు చూడొచ్చు. సో ఇప్పుడు మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో సేమ్ వెబ్ కెమెరా నుంచి అయితే వస్తుందన్నమాట. క్వాలిటీ అనేది ఇలా ఉంటుంది. మైక్రోఫోన్ క్వాలిటీ కూడా ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచి వస్తుంది కాబట్టి మైక్రోఫోన్ క్వాలిటీ కూడా ఇక్కడ నుంచి అయితే చెక్ చేసుకోవచ్చు. సో ఖచ్చితంగా వెబ్ కెమెరా క్వాలిటీ అనేది చాలా అంటే చాలా బాగుంది. ఇన్ఫ్యాక్ట్ చాలా బెటర్ ఉందని చెప్పుకోవచ్చు. ప్రైవసీ షట్టర్ కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక అదర్ స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే ర్యామ్ వచ్చేసి మనకి 16GB LPDDR5 ర్యామ్ అయితే యూజ్ చేశారు. 4800 MHz స్పీడ్ ర్యామ్. మీకు ఫ్లిప్కార్ట్లో మిస్లీడ్ అయితే చేస్తున్నారు వాళ్ళు 5200 అలా అని చెప్పేసి, అలా అయితే లేదు. మీకు ఇది 4800 MHz స్పీడ్ ర్యామ్ అనమాట. అండ్ 512GB NVMe SSD అయితే యూజ్ చేశారు. దీని యొక్క రీడ్ స్పీడ్ కనుక మనం చూసినట్టయితే 3024 MB/s ఉంటే రైట్ స్పీడ్ అనేది చాలా తక్కువగా ఉంది, 1661 ఉంది. ఇది ఒకటి కొంచెం ఇంప్రూవ్ అయ్యి ఉంటే బాగుంది అనేది అనిపించింది. యావరేజ్ SSD అయితే యూజ్ చేశారు, నాట్ ది బెస్ట్. అండ్ విండోస్ 11 హోమ్తో వస్తుంది, MS Office 2021 ఉంటుంది, Wi-Fi 6Eతో వస్తుంది, ఎవ్రీథింగ్ బాగుంటుంది. అండ్ అప్గ్రేడ్ చేసుకోవాలనుకుంటే మాత్రం ర్యామ్ అయితే మీరు అప్గ్రేడ్ చేసుకోలేరు. మీకు క్వాడ్ ఛానల్ అయితే యాక్టివేట్ చేశారు. సో మీకు ర్యామ్ అయితే అప్గ్రేడబిలిటీకి అయితే ఛాన్స్ ఉండదు. అండ్ బ్యాటరీ విషయానికి వస్తే మాత్రం వీళ్ళు 70 Wh బ్యాటరీ యూజ్ చేశారు, 150 Watt అడాప్టర్ ఇచ్చారు. 70 Wh కాబట్టి మీరు ఎక్స్పెక్ట్ చేసి ఉండొచ్చు చాలా బెటర్ బ్యాకప్ వస్తుందని. ఎస్, యూజువల్గా మీరు బ్యాటరీ బ్యాకప్ కేవలం యూట్యూబ్ ఓపెన్ చేసి వీడియోస్ ప్లే చేసి చూస్తే మీకు 75% బ్రైట్నెస్లో మీకు 8 hours 20 minutes అయితే వచ్చింది మాకు. అండ్ ఒకవేళ మీరు హెవీ లోడ్ లైక్ PC Mark 10 అండ్ రెండరింగ్ 3D రెండరింగ్ ఇట్లాంటివి అన్నీ చేస్తే నాకు 3D రెండరింగ్లో నాకు అండ్ హెవీ వర్క్లోడ్లో నాకు 1 hour హెవీ వర్క్లోడ్ చేస్తే నాకు 30% డ్రాప్ అయింది. దట్ మీన్స్ మీరు హెవీ వర్క్లోడ్ చేస్తే మీకు 3 to 4 hours మధ్యలో బ్యాటరీ బ్యాకప్ అయితే వస్తుంది. బేసిక్గా కంటెంట్ స్ట్రీమింగ్ అయితే మీకు ఎక్కువ వస్తుంది. దట్ మీన్స్ ఇది ఒక మంచి హైబ్రిడ్ ల్యాప్టాప్.
ఇక్కడ మీకు వర్డిక్ట్ ఇవ్వచ్చు. ఇది ఒక మంచి హైబ్రిడ్ ల్యాప్టాప్ అనమాట. మీరు ఒకవేళ స్టూడెంట్ కంటెంట్ క్రియేషన్ చేస్తుంటారు, మీకు పెద్దగా అవసరం లేదనుకుంటే మాత్రం ఇది మీకు సూట్ అవుతుంది. అండ్ సివిల్ స్టూడెంట్, మెక్ స్టూడెంట్స్ కూడా మీకు మినిమం జీపీ కావాలి కాబట్టి మీకు ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఒకవేళ మీరు హెవీ గేమర్ అనుకుంటే మాత్రం ఇది అవసరం లేదు, మీకు బెటర్ గేమింగ్ ల్యాప్టాప్కి వెళ్ళండి. ఇంకా బెటర్ టీజీపీ తోటి, బెటర్ టీడీపీ తోటి మీకు ఈ ప్రైస్ రేంజ్లోనే చాలా మంచి ల్యాప్టాప్స్ ఉన్నాయి. దీని అయితే నేను సజెస్ట్ చేయను మీరు గేమ్ లవర్స్ అయితే. మీరు కంటెంట్ క్రియేషన్కి అండ్ లేదు నాకు స్టూడెంట్ల లుక్లోనే కావాలి అండ్ ఎప్పుడో ఒకసారి అన్న నేను గేమ్ ఆడేది అనుకుంటే మాత్రం దెన్ గో ఫర్ ఇట్. సో 85,000 రూపాయలకి ఖచ్చితంగా బ్రెయిన్లో ఉంచుకోండి. నేనైతే దీన్ని అరౌండ్ 79,000 అలా అయితే పర్చేస్ చేశాను, ఇంకా తక్కువగా పర్చేస్ చేశాను అనుకుంటాను ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. సో అలా పర్చేస్ చేయాలంటే మన డీల్ ఛానల్లో జాయిన్ అవ్వండి, డీల్స్ వచ్చినప్పుడు పోస్ట్ చేస్తూ ఉంటాం. అండ్ ఎప్పుడు ఏదో కార్డ్ ఆఫర్ ఉంటుంది కాబట్టి లెస్ దాన్ 80,000 వస్తే మాత్రం గ్రేట్ వాల్యూ ఫర్ మనీ. 85,000కి మీకు ఖచ్చితంగా కంటెంట్ క్రియేషన్ అయితేనే లుక్ అయ్యండి. లేదు గేమింగ్ అనుకుంటే దెర్ ఈస్ ఏ బెటర్ ల్యాప్టాప్స్. లేదు ఇవన్నీ కాదు మాకు మంచి ల్యాప్టాప్ కావాలి, మాకు స్టూడెంట్ పర్పస్, నేను సిఎస్సి స్టూడెంట్ అనుకుంటే మాత్రం దెన్ దెర్ ఈస్ ఏ లాట్ ఆఫ్ బెటర్ ఆప్షన్స్. యూ కెన్ స్కిప్ దిస్. అది వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇలాంటి వీడియోస్ మీకోసం తీసుకొస్తూనే ఉంటాను. థ్యాంక్ ఫర్ వాచింగ్. బై బై. జై హింద్.